jungle. నిరుద్యోగులకైతే 3 లక్షల నుంచి 5 లక్షల వరకైతే రుణాలైతే ప్రభుత్వం ఇస్తామనైతే చెప్తున్నారు. ఈ స్కీమ్ పేరు ఏంది, అసలు ఇది ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అసలు క్వాలిఫికేషన్ ఏముండాలి, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఈ స్కీమ్లో చేరాలని అంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నేను ఇంకొక యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ను సపోర్ట్ చేసినట్టే ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. 5 లక్షల మంది నిరుద్యోగులకి 6,000 కోట్లతోనైతే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్నైతే ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయబోతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అనంటే వాళ్ళే వాళ్ళ కాళ్ళపైన నిలబడడానికైతే ప్రభుత్వం అయితే వాళ్ళకైతే రుణాలనైతే అందించడానికైతే రెడీ అయింది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేయాలనంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. చాలా మంది ఆ వీడియో చూసి కామెంట్ అయితే చేస్తున్నారు, మేము 10th క్లాస్ చదివాము, అప్లై చేసుకోవచ్చా, ఈ పథకానికి లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి రేపు మార్చి 15వ తేదీన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నోటిఫికేషన్ రాగానే కూడా మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్తో మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్కు అప్లై చేయాలనంటే మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు టైం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. వీరు అప్లై చేసుకున్న తర్వాత 6th మే నుంచి 31st మే వరకు అయితే దరఖాస్తుల పరిశీలన అయితే అధికారులు అయితే చేస్తారు. దరఖాస్తుల పరిశీలన చేసిన తర్వాత జూన్ 2వ తేదీన ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, అంటే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే శాంక్షన్ లెటర్స్ అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందికి అయితే ఈ స్కీమ్ వర్తించేలా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ రేపు మార్చి 15వ తేదీన అయితే తెలుస్తాయి. ఈ లోన్ ఏ విధంగా ఇస్తారు, బ్యాంక్లో ఎంత కట్టాలి, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, సబ్సిడీ ఏముంటుంది, ఇలాంటి విషయాల గురించి తెలియగానే మన ఛానల్లో ఇంకో వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ అయితే నిరుద్యోగులు అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ టు బిజినెస్ చేసుకోవడానికైతే గవర్నమెంట్ అయితే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్తో మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.